హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 980. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. పెద్ది మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో మెగాస్టార్ చిరంజీవి పెద్ది టీంను ప్రత్యేకంగా కలిసి అభినందించారు. చరణ్ పడిన కష్టానికి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి ఆనందం వ్యక్తం చేశారు. డైరెక్టర్ బుచ్చిబాబును స్పెషల్గా అభినందించారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పెద్ది మూవీ విడుదల సమయంలో చిరంజీవి తన 158 సినిమా షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నప్పటికీ తన మనసంతా పెద్ది సినిమాపైనే ఉందని సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. రామ్ చరణ్ గత 2 ఏళ్లుగా పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని ఒక తండ్రిగానే కాకుండా నటుడిగా కూడా గర్వపడుతున్నానని ఆయన కొనియాడారు. ఇప్పుడు నేరుగా టీంను కలిసి అందరినీ మెచ్చుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫిలిం లైనప్లో వన్ ఆఫ్ ది క్రేజీ కాంబోగా తారక్ నెల్సన్ దిలీప్ కాంబో నామ్ కమాయించింది. తమిళ స్టార్ డైరెక్టర్తో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడనే టాక్ బయటికి రాగానే అందరినీ అట్రాక్ట్ చేసింది. అయితే ఈ సినిమా మొదలు కావడానికి దాదాపు 2 ఏళ్లు పట్టేలా ఉందనే తాజా అప్డేట్ ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడతాను. 2028లో కానీ ఆ తర్వాత కానీ ఈ సినిమాను మొదలుపెట్టే ఛాన్స్ ఉందట తారక్. అప్పటి వరకు డ్రాగన్, ఆ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో గాడ్ ఆఫ్ వార్ సినిమాలను, ఆ తర్వాత కుదిరితే దేవర 2 సినిమాను ఫినిష్ చేసి నెల్సన్ కాంపౌండ్లో అడుగు పెట్టేలా తారక్ ప్లాన్ చేసుకుంటున్నాడట. పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ OG 2ను మేకర్స్ మరోసారి అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఈ సీక్వెల్ పై స్పష్టతనిచ్చింది. దర్శకుడు సుజీత్ విదేశాల నుంచి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్తో కథా చర్చలు ప్రారంభమవుతాయని, ఈ సినిమాలో పవన్ పాత్ర మరింత పవర్ఫుల్గా ఉండనుందని దర్శక నిర్మాతలు ప్రకటించారు. పెద్ది సినిమా చరణ్ నుంచి చాలా కష్టం కోరుకుంది. దాంతోపాటే గాయాల పాలయ్యేలా చేసింది. దీంతో చరణ్ సుకు డైరెక్షన్లో చేయబోయే సినిమా కన్నా ముందు కొన్ని రోజులు విరామం తీసుకోవాలని అనుకుంటున్నారట. పెద్ది సినిమాలో కుస్తీ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో చరణ్ చేతికి గాయాలయ్యాయి. ఆ సమయంలో సినిమా ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో అలాగే షూటింగ్ పూర్తి చేశాడు చరణ్. ప్రస్తుతం పెద్ది విడుదలై సక్సెస్ఫుల్గా రన్ అవుతుండడంతో చరణ్ తన చేతికి ఒక చిన్న సర్జరీ చేయించుకోబోతున్నట్టు సమాచారం. ఈ సర్జరీ పూర్తయిన తర్వాత వైద్యుల సలహా మేరకు చరణ్ పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారట. దాదాపు 3 నెలల పాటు రెస్ట్ తీసుకునే ఛాన్స్ ఉందని టాక్. ఈ బ్రేక్ తర్వాతే RC-17 పై పూర్తి దృష్టి పెట్టనున్నారట. టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్ చేశారు. దీవానా మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన ఈ రోజుల్లో లవ్ గురించి మాట్లాడారు. నేటి తరం లవ్ అంటే జనాల్లేని థియేటర్కు వెళ్ళి కార్నర్ సీట్లో కూర్చొని సినిమాను ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. ఆ తర్వాత 2 సార్లు షాపింగ్ చేశాక నేరుగా ఓయో రూమ్లోనే ఎండ్ అవుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈయన. నేటి యువత ప్రేమ గురించి అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ కాస్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. సూర్య త్రిష జంటగా RJ బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన కరుపు భారీ వసూలు సాధిస్తోంది. ఫ్యాంటసీ కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా 340 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి కోలీవుడ్లో ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. థియేటికల్గా మంచి వసూలు సాధిస్తున్న ఈ మూవీ జూన్ 12 నుంచి OTTలోకి అందుబాటులోకి వచ్చింది. పోలీస్ కంప్లైంట్ చిత్ర ప్రమోషన్ల సమయంలో దర్శకుడు సంజీవ్ మేగోటి, నటి వరలక్ష్మి శరత్ కుమార్ మధ్య జరిగిన రచ్చ తీవ్ర స్థాయికి చేరింది. ప్రమోషన్స్కు సహకరించట్లేదని వరలక్ష్మిపై ముందు ఈయన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై వరలక్ష్మి స్పందిస్తూ తాను పిలిచిన ప్రతి కార్యక్రమానికి హాజరయ్యానని, కావాలని దూరంగా ఉండలేదని తెలిపారు. దర్శకుడు సంజీవ్ తన తప్పును తెలుసుకొని వీడియో రూపంలో వరలక్ష్మి శరత్ కుమార్కు క్షమాపణలు చెప్పారు. దర్శకుడు చెప్పిన సారీని వరలక్ష్మి స్వీకరించారు. ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయడం ద్వారా ఈ వివాదానికి తెరపడింది. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా తెరకెక్కుతున్న DC సినిమాలోని రాగా ఆఫ్ రివెంజ్ సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇప్పుడు అనిరుద్ మ్యూజిక్ అందించిన ఈ పాటకు ఇన్స్టాగ్రామ్లో ఏకంగా 1 మిలియన్కు పైగా రీల్స్ ట్రెండ్ అవుతున్నాయి. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వామిక గబ్బి కీలక పాత్రలో నటిస్తున్నారు. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న జైలర్ 2 సినిమా పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర కోసం చాలా మంది హీరోలను అనుకున్నారు. షారుఖ్, సల్మాన్ పేర్లు కూడా వినిపించాయి. చివరికి హృతిక్ రోషన్ ఈ క్యారెక్టర్కు ఓకే అన్నారు. జైలర్ 2 కోసం డేట్స్ కూడా ఇచ్చారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. శుక్రవారం వచ్చిందంటే థియేటర్స్లోనే కాదు OTTలో కూడా కొత్త సినిమాల సందడి షురూ అవుతుంది. జూన్ 12 ఫ్రైడే కూడా కావడంతో పలు భాషలకు చెందిన దాదాపు 21 సినిమాలు OTTలో స్ట్రీమింగ్కి వచ్చాయి. అందులో సౌత్లో సూపర్ డూపర్ హిట్ అయిన సూర్య కరుపు సినిమాతో పాటే బాలీవుడ్ భూత్ బంగ్లా లాంటి సినిమా కూడా ఉంది. అంతేకాకుండా బాలీవుడ్తో పాటు హాలీవుడ్ నుంచి సినిమాలతో పాటు పలు ఆసక్తికర వెబ్ సిరీస్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.
నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న సిరీస్ అండ్ సినిమాల విషయానికి వస్తే హిందీ సినిమా బూత్ బంగ్లా, స్పానిష్ మూవీ ఐ యామ్ ఫ్రాంక్లా, హాలీవుడ్ వెబ్ సిరీస్లు ది పాలిగమిస్ట్, అవుట్ లాస్ట్ ది జంగిల్, ది రెస్టీస్ ఫుట్బాల్ సీజన్ 1 ఈ ఫ్రైడే నుంచే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక అమెజాన్ ప్రైమ్ విషయానికి వస్తే తెలుగు డబ్బింగ్ సిరీస్ రాక్, తెలుగు తమిళ్ సూపర్ డూపర్ హిట్ మూవీ కరుప్పు, తెలుగులో వీరభద్రుడు సినిమా జూన్ 12 నుంచే స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటితో పాటే హాలీవుడ్ మూవీస్ విజిల్, ఓవర్ యువర్ డెడ్ బాడీ, ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ అనే హాలీవుడ్ సిరీస్ స్ట్రీమ్ అవుతాం. ఇవే కాకుండా ఫ్రెంచ్ మూవీ డాగ్ 51 మూవీ కూడా ప్రైమ్లో జూన్ 12 నుంచే స్ట్రీమింగ్ అవుతాం. జియో హాట్స్టార్లో తెలుగు డబ్బింగ్ మూవీ ధృతం, హాలీవుడ్ సిరీస్లు అలైస్ అండ్ స్టీవ్, బిలో డెక్, మెడిటేరియన్ సీజన్ 11 స్ట్రీమింగ్ అవుతాం. ఇక ఆహా ఓటీటీ విషయానికి వస్తే ఉష్ సీజన్ 3 తెలుగు సిరీస్ ఈ శుక్రవారం నుంచే అందుబాటులోకి వస్తాం. ఇక జీ5లో మై హూనా అనే హిందీ రియాలిటీ షో, తార్కత అనే బెంగాలీ సిరీస్ ఈ జూన్ 12 నుంచే అందుబాటులోకి వస్తున్నాయి. ఇక లయన్స్ గేట్ ప్లేలో ఇంగ్లీష్ మూవీస్ షెల్టన్ అండ్ విక్కీ క్రిస్టీ బార్సిలోనా అందుబాటులోకి వచ్చాయి. సన్నెక్స్లో తెలుగు మూవీ రమణీ కళ్యాణం జూన్ 12 నుంచే స్ట్రీమింగ్ అవుతాం. HBO మ్యాక్స్లో దే విల్ కిల్ యూ అనే హాలీవుడ్ మూవీ జూన్ 12 నుంచే స్ట్రీమింగ్ అవుతాం.